ఫ్రెండ్స్, ఒక మనిషిని ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాల మోసం చేస్తే ఆ కుటుంబం, ఆ వ్యక్తులు ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడు హరిబాబు విషయంలో కూడా అదే జరిగింది. ఈ హరిబాబు గాడు ఒక సంవత్సరం కిందట నిజం చెప్పాలి అంటే వైష్ణవి జీవితంలో ఒక దరిద్రుడిలాగానే ఎంట్రీ ఇచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చస్తా అని చెప్పి బెదిరించి, భయపెట్టి, బ్రతిమలాడి ఇలా సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఇక వైష్ణవి భర్తగా మారిపోయాడు. వీడు దానికి కూడా ప్రీ ప్లాన్డ్‌గానే వేశాడు. ఎందుకంటే వైష్ణవి ఒక్కగానొక్క ఆడపిల్ల. అలాగే వాళ్ళ అన్నయ్యలందరూ కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. ఈమె బంగారు కోడిగుడ్డు పెట్టే బంగారు బాతు అనుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా అత్తవారింటికి తీసుకెళ్ళింది లేదు. కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి వాళ్ళ అత్తగారు ఫోన్‌లలో వైష్ణవితో మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడడం అనడం కన్నా బూతులతో అసలు ఒక ఆడది ఇంకొక ఆడదాంతో మాట్లాడుతున్నప్పుడు వాడకూడని పదజాలంతో ఎంతలా తిట్టిందంటే అంతలా తిడుతూ ఉంది. మ్యాటర్ ఏంటి అంటే ఈ హరిబాబుకి దాదాపుగా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు వైష్ణవి కుటుంబ సభ్యులు కట్నం రూపంలో అనుకోండి, లేకపోతే తనకి వ్యాపారంలో కొద్దిగా హెల్ప్ చేయడానికి అనుకోండి, ఏదైనా అవ్వచ్చు. దాదాపుగా 20,00,000 రూపాయలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కూతురు చనిపోయింది. ఆ! హరిబాబుగా శిక్ష పడటం లేదు. ఇంకా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే వాళ్ళు ఉంటున్న ఇల్లుని ఖాళీ చేసి ఒక పూరి గుడిసెలోకి వెళ్లారు. అయితే వాళ్ళకు ఇచ్చిన 20,00,000 రూపాయలు హరిబాబును, అలాగే వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్యలు అందరూ తీసేసుకున్నారు. తీసేసుకున్న 20,00,000లో కనీసం కొంత డబ్బులైనా మాకు రావాలి అని చెప్పేసి ఈ హరిబాబు చుట్టాలని వాళ్ళని అడగడం జరిగింది. అంటే ఆహ్, హరిబాబు వాళ్ళ అమ్మ ఇప్పుడు జైల్‌లో ఉంది కదా! జైలుకి వెళ్ళి నీ కోడల్ని నీ కొడుకు చంపేశాడు. నువ్వే నీ కొడుకుని రెచ్చగొట్టి నీ కోడలను చంపేలా చేసుకున్నావు. ఇప్పుడు నీ కొడుక జైల్లో ఉన్నాడు. కోడల చచ్చిపోయింది. కోడల కుటుంబం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతుంది. నువ్వెక్కడ డబ్బు దాచిపెట్టావో చెప్పు. నీ డబ్బుని కంతైనా వాళ్ళకివ్వు అంటే, ఆమె ఏమంటుందంటే జైల్లో గూడా నాటకాలాడుతోంది. ఇవాళో రేపో ఉరిశిక్ష పడి చచ్చిపోయే మనిషి కూడా నాకసలు నా కొడుకు ఏ డబ్బులు ఇవ్వలేదు. నేను ఏ డబ్బులు తీసుకోలేదని చెప్పేసి నాటకాలాడుతుందనమాట. నిజానికి హరిబాబు నా వాళ్ళ అమ్మ అంటే ఈ లక్ష్మి అనే ఆమెకి డబ్బులిచ్చినట్టుగా ఆధారాలు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ డబ్బులు నా దగ్గర లేవని నాటకాలాడుతూ ఇంకా వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతోంది. అంటే ఇప్పుడు వైష్ణవి ఎటో చనిపోయింది. వీళ్ళ వల్లే చంపేశారు వాళ్ళు. కనీసం ఆమె తీసుకున్న డబ్బైనా కొంత డబ్బైనా వాళ్ళకిస్తే అట్‌లీస్ట్ కొంత పాపమైనా ప్రాయశ్చిత్తం అవుతుంది కదా! అలా కాకుండా డబ్బులు లేవు, ఏం లేవు. నన్ను నా కొడుకు కూడా మోసం చేశాడని చెప్పేసి కొడుకు మీద పడి ఏడవడం స్టార్ట్ చేసిందంట. ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి. పరమ నీచమైన ఫ్యామిలీ, ఘోరం దారుణమైన ఫ్యామిలీ ఈ హరిబాబు ఫ్యామిలీ. పాపం ఈ అమ్మాయి వైష్ణవి వీడి చేతుల్లో పడడమే ఆ అమ్మాయికి చాలా బాధాకరమైన విషయం.